హలో దోస్తులు, ఏందక్కో మళ్ళీ ఏం ప్రయోగాలు చేయడానికి వచ్చేసినావు? ప్రయోగాలు ఏం కాదులేండి, మన అంగన్వాడీ బాలమృతం పిండి ఉంది కదేటి, దాంతో మంచిగాను కేక్ చేసి చూపించేద్దామని చెప్పి వచ్చేసాను. అది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దామని చెప్పి ఆఖరికి నాకు ఇప్పుడు కుదిరిందనమాట మీతో చూపించడానికి. ప్రతిదీ కూడాను అన్ని కొలతలతో సహా మీకు అర్థమయ్యేటట్టు మంచిగా చూపించేస్తాను, వచ్చేసేయండి. నేనైతే కప్పుడు తీసుకున్నాను. అది విడిగా తిన్నా కూడా టేస్ట్ భలే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ యాడ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను ఒక కప్పుడు అయితే తీసేసుకుంటున్నాను పంచదార. అదేంటంటే అంతా కూడా వేయకండి, మీరు చూసుకొని. దాంట్లో ఆల్రెడీ షుగర్ యాడ్ అయి ఉంటుంది. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాన్ని బట్టి చూసుకొని అయితే జాగ్రత్తగా వేసుకోండి. మళ్ళీ ఏంటంటే ఎక్కువైపోయినా కూడా తినలేము. చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. ఇప్పుడైతే నేను 2 eggs అయితే తీసేసుకుంటున్నాను. ఇవి కూడా అంగన్వాడివే, స్టాంప్స్ కూడా ఉంటాయి, చూసేయండి. కానీ ఎగ్స్ వేసినప్పుడు మాత్రం వాటర్ టెస్ట్ చేసి వేసుకోండి, ఎందుకంటే పాడైపోతే మళ్ళీ పిల్లలకు కూడా పెడతాం కదా. అది ఒకవేళ వాటర్లో పైకి తేలితే కనుక పాడైపోయినట్టు, మునిగిపోతే కనుక బాగున్నట్టు చూసుకొని వేసుకోండి. ఒకవేళ మేము ఎగ్స్ తినమక్క అంటారా, ఎగ్స్ బదులైతే ఎగ్స్ మేము అసలు తినము అనేదట్టయితే ఎగ్స్ బదులైతే పెరుగైతే యాడ్ చేసుకోండి. పెరుగైతే ఈ కప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇది వేసినా బాగుంటుంది, పెరుగు వేసినా కూడా బాగుంటుంది. ఎగ్స్ తింటాం కాబట్టి ఎగ్స్ వేసేసుకుంటున్నాము. అయితే పాలు తీసేసుకోండి. ఏంటంటే కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోండి. చల్లవి వద్దు, వేడివి కూడా వద్దు, మీడియంగా ఉండాలి. అది కూడా ఒకేసారి వంపేయకండి, ఏంటంటే పలసగా అయిపోయింది అనుకోండి, అది మొత్తం కేక్ మొత్తం పాడైపోద్ది. కొంచెం కొంచెం కింద చూసుకొని వేసుకోండి. మిక్సింగ్ చేస్తాను అనుకున్నారా? అస్సలు కాదు. మనకున్న బతకానికి అవన్నీ చేయాలంటే మన వల్ల కాదులేండి. మంచిగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే బాలామృతము అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అయితే చూసుకొని వేసుకోండి. నేనైతే 1/2 కప్ వేసుకున్నాను. ఏంటంటే ముందు షుగర్ను బాలామృతము మిక్సీ పట్టేసుకుంటే అది పంచదార అనేది మెత్తగా నలుగుతుంది అనమాట. లేకపోతే అన్ని ఒకసారి అయితే పంచదార నలగదు, టేస్ట్ అయితే బాగోదు. ఇలా చేస్తే డబల్ టేస్ట్ వస్తుంది. ఇలా అయితే ఇప్పుడు చూపిస్తున్న విధంగా మంచిగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకొని అదంతా ఒకసారి అయితే కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ తీసుకున్నాం కదా, ఇలా అయిపోయాక ఎగ్స్ ముందు చూపించాను కదా, 2 eggs కూడా యాడ్ చేసేసుకోండి మంచిగాను. లేదంటే కనుక పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు ముందు చెప్పిన విధంగా. ఏం కావాలంటే అది వేసుకోండి. ఇప్పుడైతే మామూలుగా అయితే చాలా మంది దాంతో బాగా మెల్ట్ చేస్తారు. మనకుండే బతకానికి అవన్నీ చేయలేములేండి, కొంచెం మనకు వయ్యారం కూడా ఎక్కువే కదేంటి మరి. ఇప్పుడైతే మంచిగాను బేకింగ్ సోడా వేసేసుకోండి. అంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 ఉంటాయి. నా దగ్గర అయితే బేకింగ్ సోడా మాత్రమే ఉంది, అందుకే నేను ఒకటే వేసుకుంటున్నాను. ఇది కూడా ఎక్కువ అస్సలు వేయకండి, జస్ట్ అంతే చిటికుడు మాత్రమే వేయండి. ఎక్కువ వేస్తే ఏంటంటే అది కేక్ అనేది గట్టి పడిపోతుంది, అందుకనే కొంచెం మాత్రమే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే ఇక మీ దగ్గర మీరు వేసుకోవాలంటే రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఏంటంటే మళ్ళీ మనం దానికి కేక్ చేసే బౌల్కి కూడా రాయాలి కాబట్టి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసేయకండి. మనకు వయ్యారం ఎక్కువ కదండి, బాక్స్ మూతెట్టడానికి కూడా ఇన్ని తిప్పలు పడుతున్నాం చూడండి, అలా ఉంటుంది మనతో, మామూలుగా ఉండదు. ఇప్పుడైతే పాలైతే యాడ్ చేసేసుకోండి. పాలు కూడా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసేసుకుంటే చెప్పాను కదా పల్స్గా అయిపోతుంది. సాలకపోతే ఇంకొంచెం అయితే వేసుకోండి. నాకు ఎందుకు ఇంకొంచెం పడతాయి అనిపించింది, అందుకని ఇంకొంచెం అయితే యాడ్ చేశాను. మిక్సీ పడుతున్నప్పుడు కొంచెం కింద వేసుకొని చూడండి, వచ్చేసేయండి. మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మంచిగా మిక్సీ పట్టేసుకొని అదైతే ఇలా ఉండాలన్నమాట మొత్తం కేక్. ఇంకంతే, ఇది మిక్సీ పట్టామంటే కేక్ మ్యాక్సిమం 50% అయితే కేక్ అయిపోయినట్టే. ఇప్పుడైతే మంచిగా ఒక బౌల్ తీసేసుకోండి. అంటే కేక్ బౌల్ ఉంటాయి కదా, అవి నా దగ్గర లేదు. ఇది అనుకోండి మందంగా ఉంటుంది, పాతది కుక్కర్ అనమాట ఇది. నేనైతే ఎప్పుడు చేసినా దీంట్లోనే చేస్తాను, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అడుగు పట్టకుండా. మంచిగా దీంట్లో వేసేసుకొని, ఇది ఏంటంటే అడుగు మందంగా ఉండేది తీసుకోండి. ఎప్పుడు తీసుకున్నా ఏది తీసుకున్నా ఇది ఉంటే ఇది ఇలాంటిది తీసుకోండి, లేకపోతే అడుగు మందంగా ఉన్నదైతే తీసుకోండి. దాంట్లోని మంచిగా నెయ్యి వేసి చుట్టూరు మొత్తం
మొత్తం అంతా కూడాను నెయ్యి ఫుల్గా పట్టించేసేయండి. పట్టించేసి మొత్తం ఈ కేక్ మిక్సింగ్ ఉంటుంది కదా, ఇదంతా కూడాను దాంట్లో వేసేసుకోండి. శుభ్రంగాను పూర్తిగా వేసేసుకొని అటు ఇటు ఏంటంటే కొంచెం కొడితే అది సెట్ అవుతుంది. మళ్ళీ ఇంకా కదపకండి, గరిటె పెట్టడం అలాంటివి చేయకుండా జస్ట్ అలా కొట్టి అటు ఇటు చేస్తే మూమెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. బౌల్లోకి మిక్సీలో వేస్తున్నప్పుడు చూసారు కదా, అలా పడితే కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఒక ఖాళీ గిన్నె తీసుకొని దాంట్లో ఇంకొంచెం చిన్ని గిన్నె పెట్టేసి దాన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసేయండి. చూసారు కదా, ఇలా గిన్నె వేడెక్కాక ఇప్పుడైతే కేక్ బౌల్ తీసుకొని దాని మీద ఒక మూత పెట్టేసుకొని గిన్నెలో అయితే పెట్టేసుకోండి. కళాయి ఉంటే కళాయిలోనైనా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నా దగ్గర దీనికి సరిపోయేంత లేదు, అందుకని దీంట్లో పెట్టుకున్నాను. కేక్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఏంటంటే మీరు ఒక 20 మినిట్స్ ఆగాక చాక్తో గుచ్చి చూడండి. చాక్ అంటుకోకపోతే కనుక అయిపోయినట్టే. నేను వీడియో తీయడం మర్చిపోయాను. మంచిగా దాని మీద బౌల్ మీద కొడితే ఈజీగానే వచ్చేస్తుంది. సరే కదా, ఇలా అయితే తీసేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీలో చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకవేళ నేను చెప్పిన విధంగా చేస్తే కనుక కామెంట్లో పెట్టేసేయండి మీకు ఎలా వచ్చింది ఏంటనేది. దగ్గర అయితే కేక్ మీద డెకరేషన్ చేయడానికి ఏం మెటీరియల్ లేదు, అందుకని ఇంకా ప్లెయిన్గానే ఉంచేసి అలాగే చూపించేస్తున్నాను. కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మనం చేసుకున్న కేకు ముందు మనమే కోసుకొని తింటే ఆ థ్రిల్లే వేరబ్బా, భలే ఉంటుంది కదా ఆ థ్రిల్లు. సర్లే కానీ అత్త మాటలు ఏం అడుగుతామబ్బా. చూసిన వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఓ లైకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి కామెంట్ పెట్టి వెళ్ళండర్రా. కేక్ మాత్రం అదిరిపోయింది, సూపర్ ఉంది. సరే అయితే ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్, టాటా, సీ యూ.